అమరావతిలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరిన చంద్రబాబు మొదట ప్రజావేదిక వద్దకు వెళ్లారు. అక్కడ గత ప్రభుత్వం కూల్చేసిన ప్రజావేదిక శిథిలాలను ఆయన పరిశీలించారు. టీడీపీ హయాంలో ప్రజావేదికను నిర్మించారు. ప్రజావేదిక నిర్మాణం కోసం 90 లక్షలను ఖర్చు చేశారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు స్వీకరించేందుకు అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రజావేదికను నిర్మించింది. ఇక అక్కడి నుంచి ప్రజావేదిక నుంచి ఉద్దండరాయునిపాలెం వెళ్లిన చంద్రబాబు రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని పరిశీలించారు. శంకుస్థాపన చేసిన ప్రాంతానికి వెళ్లిన చంద్రబాబు నీరు మట్టి సేకరించి ప్రదర్శనకు ఉంచిన ప్రాంతాన్ని సందర్శించారు. ఆ ప్రదేశంలో ప్రణమిళ్లారు. మోకాళ్లపై కూర్చుని నమస్కరించారు. అనంతరం కొబ్బరికాయ కొట్టి గతంలో సేకరించిన మట్టికి పూజలు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇక అక్కడి నుంచి రాజధాని నిర్మాణ శంకుస్థాపన శిలాఫలకాన్ని చంద్రబాబు సందర్శించారు. శిలాఫలకం వద్ద మంత్రి నారాయణతో కలిసి చంద్రబాబు ఫోటోలు దిగారు. నాడు శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన యాగశాలను సీఎం చంద్రబాబు సందర్శించారు. అక్కడ చంద్రబాబుకు అమరావతి మహిళలు హారతులు పట్టారు. గత 5 ఏళ్లుగా రాజధాని కోసం చంద్రబాబు కోసం పూజలు చేస్తూనే ఉన్నామని వారు తెలిపారు. శంకుస్థాపన ప్రాంతం పరిశీలన అనంతరం సీడ్ యాక్సెస్ రోడ్, అసంపూర్తిగా మిగిలిన అఖిల భారత సర్వీస్ అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల గృహ సముదాయాలను చంద్రబాబు పరిశీలించారు. ప్రజాప్రతినిధుల కోసం నిర్మించిన క్వార్టర్లను ఆయన సందర్శించారు. నిర్మాణం పూర్తయిన రూములను ఆయన పరిశీలించారు. రాజధాని నిర్మాణ పనుల వాస్తవ పరిస్థితి తనకు తెలియాలన్న సీఎం చంద్రబాబు తానొస్తున్నానని ప్రత్యేక ఏర్పాట్లేమీ చేయలేదు కదా అని అధికారులను ప్రశ్నించారు. అలాంటిదేమీ లేదని సీఎంకు వారు సమాధానం చెప్పారు. క్వాలిటీ మెటీరియల్ వాడటం వల్ల నిర్మాణాలు చెక్కు చెదరలేదని ఎమ్మెల్యే కులికపూడి శ్రీనివాసరావు చంద్రబాబుకు చెప్పారు. ప్రజాప్రతినిధుల క్వార్టర్లు 70 నుంచి 80% మేర పూర్తయ్యాయని చంద్రబాబుకు అధికారులు తెలిపారు. ప్రజాప్రతినిధుల సముదాయాన్ని 421 కోట్లతో నిర్మిస్తున్నారు. 146,240 చదరపు మీటర్లలో ఈ నిర్మాణం ఉంది. మొత్తం 12 టవర్లలో నిర్మిస్తున్న ప్రజాప్రతినిధుల నివాస సముదాయాల్లో 288 ఫ్లాట్లను ప్రజాప్రతినిధుల కోసం నిర్మిస్తున్నారు. అమరావతిలో సీఎం చంద్రబాబు పర్యటన అయితే కొనసాగుతోంది. ప్రజావేదిక, రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతాలను పరిశీలించారు చంద్రబాబు. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రవిచంద్, బలరాం, ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని పర్యటన శరవేగంగా జరుగుతూ ఉంది. ఆయన అన్ని కూడా పరిశీలిస్తున్నారు. 11 గంటలకి నివాసంలో ఆయన పర్యటన ప్రారంభించారు. అన్ని చూస్తూ ఉన్నారు. అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రస్తుతానికి ఆయన ఐకానిక్ టవర్స్ సమీపానికి వచ్చారు. ఎందుకంటే ఐకానిక్ టవర్స్ ఆయన చూస్తూ ఉన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వ హయాం ఏదైతే టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇక్కడ సచివాలయం నిర్మించాలి పెద్ద టవర్స్ తో అని నిర్మాణం శంకుస్థాపన చేశారు. వాటికి ఫౌండేషన్ కూడా వేశారు. కానీ ఆ ఫౌండేషన్ కూడా నీళ్ళలో మనం చూస్తూ ఉన్నాం. నీళ్లలో మునిగిపోయింది. ఎవరు కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. నీళ్లలో బేస్మెంట్ అంతా కూడా నీళ్లలో మునిగి చెరువుగా మనకి కనిపిస్తుంది. ఆ విధంగా చాలా నిర్దాక్షిణ్యంగా వదిలివేశారని చెప్పి ప్రభుత్వం ఇప్పుడున్న టీడీపీ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అవన్నీ పరిశీలించారు. కొంత ఆవేదన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా అంటే ప్రభుత్వాలు మారుతూ ఉంటే కానీ అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ఏ విధంగా గత ప్రభుత్వం వ్యవహరించిందో చూస్తూ ఉన్నా అని కూడా చెప్తూ ఉన్నారు. చంద్రబాబు అయితే మొత్తం కూడా ఆయన చూశారు. అంటే ఇప్పుడు పరిస్థితి ఏంటి, దీన్ని ఏ విధంగా చేయాలా, బేస్మెంట్ నుంచి కంటిన్యూ చేయాలా లేదా అది పనికొస్తుందా లేదా అనేది కొంత అధికారులు అయితే మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు తేలే అంశం కాదు అది. కొంత 2 రోజుల తర్వాత అధికారులందరితో కూడా మొత్తం రాజధాని వ్యవహారాలకు సంబంధించి మొత్తం ఒక ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే ఏ విధంగా ముందుకు పోవాలి రాజధాని వ్యవహారాలకు సంబంధించి. ఒకవేళ కట్టడాలకు సంబంధించి అక్కడి నుంచి కంటిన్యూ చేయవచ్చా, ఏమైనా మార్పులు స్ట్రక్చర్ మార్పులు చేర్పులు చేయాలా అనేది ఒక అధికారుల నుంచి ఒక నివేదిక అయితే కోరే అవకాశం కనిపిస్తుంది. ఈ విధంగా మొత్తం కూడా చూసుకుంటే కనుక చంద్రబాబు అయితే అన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఆయన కొంత ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే 80% పూర్తయిన బిల్డింగ్లన్నీ కూడా అక్కడ చాలా క్వాలిటీ మెటీరియల్ తో కట్టడం వల్ల ప్రస్తుతానికైతే కట్టడాలకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. కానీ మెయింటెనెన్స్ లేక దుమ్ము కొట్టుకుపోయి వాడుకల్లో లేకపోతే వస్తువులు పాడైన విధంగా కూడా ఆ సముదాయాలు కూడా తయారయ్యాయి. మెయింటెనెన్స్ లేదు. మొత్తం కూడా అసలు ఎక్కడా కూడా అక్కడ తట్ట మట్టి లేదు, సిమెంట్ కూడా వేసిన పరిస్థితి లేదు. 5 ఏళ్ల నుంచి అంటే ఒక కక్షపూరితంగా ఒక కక్ష కట్టినట్టు వ్యవహారాలు చేశారని చెప్పి టీడీపీ నేతలు అయితే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. చంద్రబాబు కూడా
అదే అంశాలు చెప్తున్నారు, అదే మాట చెప్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా అధికారులు, అదేవిధంగా రైతులు కూడా చంద్రబాబుని చుట్టుముట్టి తమ బాధని చెప్పుకుంటున్నారు. 5 ఏళ్లు మమ్మల్ని అనేక ఇబ్బందులు పెట్టారు, రాజధాని ప్రాంతంలో లైట్లు కూడా వేయలేని పరిస్థితి ఉందని చెప్పి చెప్తూ ఉన్నారు. మొత్తానికి చంద్రబాబు ముందు తన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే చంద్రబాబు కూడా మొత్తం అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించిన తర్వాత ఒక క్లారిటీ అయితే విలేకరుల సమావేశంలో ఇచ్చే అవకాశం ఉంది. అయితే పూర్తి స్థాయి ఏంటి రాజధాని పరిస్థితి ఏంటి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఏం చేయాలనేది ఒక క్లారిటీ అయితే 2-3 రోజుల తర్వాత వచ్చే అవకాశం ఉంది. ఈ ఉన్నతాధికారులు నివేదిక అడుగుతారు. ఆ నివేదికలో వారు ఇచ్చిన సలహాలు సూచనల ప్రకారం చంద్రబాబు కూడా కొంత స్టడీ చేసి ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే మంత్రి నారాయణ దానిపై వర్క్ చేస్తూ ఉన్నారు. ఆయన 4 రోజుల నుంచి కూడా ఇదే పని మీద నారాయణ మున్సిపల్ మంత్రిగా గతంలో ఈ స్థాయి రాజధానిని ఎంతో కొంత నిర్మించిన అనుభవం ఉంది నారాయణకి. ఈ స్థాయి అయినా కూడా తాత్కాలికంగా ఆయనే మొత్తం పనులు చూశారు. అందువల్ల వీరందరూ సలహాలు సూచనతో చంద్రబాబు ఒక క్లారిటీ అయితే తీసుకునే అవకాశం ఉంది. 2 రోజుల్లో చంద్రబాబు అధికారికంగా రాజధానికి సంబంధించి కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. మరి కాసేపట్లో కాసేపట్లో ఇప్పుడే చూస్తున్నారు, ఇదే లాస్ట్ ప్లేస్ అనుకోవచ్చు. కాసేపట్లో ఆయన ఏదైతే మీడియా సమావేశం నిర్వహించారు సిఆర్డీ ఆఫీస్ లో, మీడియా సమావేశంలో ప్రస్తుతం ఈ 5 ఏళ్లలో జరిగిన విధ్వంసానికి సంబంధించి ఇప్పుడు చూసిన దానికి సంబంధించి కూడా ఒక వివరణ మీడియాకి ఇచ్చే అవకాశం ఉంది. ఏ విధంగా రాజధాని నష్టపోయింది 5 సంవత్సరాల్లో, తాము ఏ లక్ష్యంతో రాజధాని నిర్మించాము తదితర అంశాలకు సంబంధించి ఒక కామెంట్స్ కావచ్చు, ఒక మీడియాకు ఒక వివరణ అయితే ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. బలరావు రవిచంద్రన్, ఇప్పటికే ప్రజావేదిక ఉద్దండరాయునిపాలెం, రాయపూడిలో చంద్రబాబు పర్యటించారు. నెక్స్ట్ ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడ పర్యటిస్తూ ఉన్నారు, తర్వాత ఇంకా ఎటువంటి పర్యటనలు, ఇంకా ఏ ప్రాంతాల్లో పర్యటించే అవకాశం ఉంది? మరోవైపు రాజధాని ప్రాంతంలో సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో అమరావతి రైతుల నుంచి ఎటువంటి స్పందన వస్తూ ఉంది? అంటే అమరావతి రైతులు అయితే చాలా ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా వారిపై కక్ష రాజకీయాలు తప్పించి వారిని ప్రేమగా పరికించిన నాదుడే అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. ఉదయం ప్రజావేదిక ప్రాంతాన్ని పరిశీలించారు. ఏదైతే గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం ప్రజావేదికను మొట్టమొదటిగా కూల్చి తన పరిపాలన అయితే ప్రారంభించింది, ఆ ప్రజావేదిక ప్రాంతాన్ని చంద్రబాబు మొదటగా పరిశీలించారు. అనంతరం ప్రజావేదిక తర్వాత ఉద్దండరాయునిపాలెం, అలాగే రాయపూడి పరిసర ప్రాంతాలు పరిశీలించారు. ఉద్దండరాయునిపాలెంలో 2015 అక్టోబర్ 22న రాజధాని శంకుస్థాపన ప్రాంతానికి చంద్రబాబు చేరుకున్నారు. అక్కడ వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన మట్టిని, నీటిని స్టోర్ చేసిన, అంటే అక్కడ ఏదైతే ప్రాంతంలో ఉంచారో ఆ ప్రదేశానికి నమస్కారాలు పెట్టిన విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ కొంత పూజా కార్యక్రమాలు కూడా చంద్రబాబు చేసిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. అనంతరం రాయపూడి ప్రాంతానికి వెళ్లారు. ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు, అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు, జడ్జిలకు సంబంధించిన నివాస సముదాయాలను కూడా పరిశీలించారు. సుమారు 70 నుంచి 80% వరకు కూడా అక్కడ ఆ నిర్మాణాలు పూర్తయ్యాయి అంటూ కూడా అక్కడ అధికారులతో మాట్లాడుతున్న సందర్భానికి సంబంధించిన అప్డేట్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. విజువల్స్ లో చూస్తూ ఉన్నాం. చంద్రబాబు అమరావతి పర్యటనకు సంబంధించి వెళ్తున్న దృశ్యాలు ఒకవైపు చూస్తూ ఉంటే, అక్కడ నివాస సముదాయాలకు సంబంధించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. దాదాపు 70 నుంచి 80% వరకు కూడా అవి పూర్తయిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు అక్కడ లైవ్ దృశ్యాలు చూస్తున్నాం. చంద్రబాబు క్యాన్వాయ్గా వెళుతున్నారు. అమరావతి ప్రాంతంలో పర్యటన సందర్భంగా ఆయన పర్యటిస్తున్న విజువల్స్ అయితే ఒకవైపు మనం లైవ్ ద్వారా చూస్తూ ఉన్నాం. ఉదయం నుంచి కూడా సీఎం చంద్రబాబు అమరావతి ప్రాంతంలో పర్యటిస్తూ ఉన్నారు. చంద్రబాబు రాజధాని ప్రాంతం అమరావతిలో పర్యటించడంతో అమరావతి రైతులైతే చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. సుమారుగా 5 ఏళ్ల పాటు నిరవధికంగా ప్రతిరోజు కూడా అక్కడ ఆందోళనలు అయితే చేపట్టారు రైతులు. ప్రస్తుతం అయితే ఆ ప్రాంతానికి సంబంధించిన విజువల్స్ చూస్తూ ఉన్నాం. ఒకవైపు అమరావతిలో నిర్మాణాలు ఎంతవరకు పూర్తయ్యాయి అనే దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. అక్కడ గృహ సముదాయాలు చాలా వరకు పూర్తయి కనిపిస్తున్న దృశ్యాలు ఒకవైపు చూస్తూ ఉంటే, చంద్రబాబు పరిశీలిస్తున్న దృశ్యాలు మరోవైపు మనం చూస్తూ ఉన్నాం. ఉండవల్లిలో జగన్ సర్కార్ కూల్చేసిన ప్రజావేదికను పరిశీలించడం నుంచి మొదలుపెట్టారు సీఎం చంద్రబాబు. అనంతరం ఉద్దండరాయునిపాలెంలో రాజధాని శంకుస్థాపన చేసిన ప్రాంతానికి చంద్రబాబు వెళ్లారు. అక్కడ రైతులు, మహిళా రైతులు ముఖ్యంగా చంద్రబాబుకు హారతులు పట్టారు, ఘన స్వాగతం పలికారు. అమరావతి రాజధాని పూర్తి చేయాలంటూ కూడా వారు చంద్రబాబును విన్నవించుకుంటున్న దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు శంకుస్థాపన చేసిన ప్రాంతానికి సాష్టాంగ ప్రణామం చేశారు
చంద్రబాబు ఆ దృశ్యాలు కూడా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అనంతరం రాయపూడి ప్రాంతాల్లో ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు, మంత్రులు, అలాగే ఎమ్మెల్యేలు ఇలా ఇటువంటి ఆ రాయపూడి ప్రాంతంలో ఆ గృహ సముదాయాలకు సంబంధించిన ప్రాంతాలన్నింటినీ కూడా చంద్రబాబు పరిశీలించారు. సుమారు 70 నుంచి 80% నిర్మాణాలు పూర్తయ్యంటూ కూడా అక్కడ ఆ అధికారులతో ఆయన అడిగి తెలుసుకున్న సందర్భాన్ని మనం చూడొచ్చు.